యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ గారు. అమ్మగారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం, మంచి మంచి విషయాలు, మంచి మంచి కబుర్లు మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మా. నమస్తే. చూడగానే లక్ష్మీదేవిని చూసినట్టు కలకలాడుతూ నవ్వుతూ అసలు క్వశ్చన్ ఏం అడగాలో కూడా అయ్యో, నువ్వేమని అడుకోవచ్చు, పర్వాలేదు, నువ్వేం అడిగినా చెప్తారు. మీరు ఒక్క నవ్వు నవ్వగానే కథ అంతా అలా అయిపోయింది. ఇలా నా నవ్వు అంటే నాకు గుర్తొచ్చింది. మానవ హక్కుల సంఘం చంద్రయ్య గారు ఉండేవాళ్ళు. ఏదో మీటింగ్కి నేను పిలిచాను, ఫోన్ చేశాను అంతే, నేను వెళ్ళలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆయన ఫోన్ నెంబర్ తెలుసు. నేను ఫోన్ చేసి మీరు రండి సార్ అని అన్నాను. ఆయన మీటింగ్లోకి వచ్చి ఏం చెప్తున్నా తెలిసిన, ఆవిడ నవ్వు నన్ను ఆకర్షించింది అన్నాడు. ఆ నవ్వుతో ఆవిడ మాట్లాడే మాటలు విని నేను వచ్చాను అన్నాడు. కాబట్టి అందరికీ ఎందుకో నచ్చుతుంది నాన్న. శంకర్ నారాయణ గారు కూడా చాలా సార్లు అంటాడు, ఆవిడ మనసులో ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలీదు, ఇంత మెంటలీ రిటార్డెడ్ స్కూలు, ఆమె గుండెలో ఎన్ని బాధలు ఉన్నాయో మాకు, ఆమె నవ్వుతూ జీవితం హ్యాపీగా గడుపుతుంది, ఆమెంత అదృష్టవంతురాలు లేరు అంటారు. నిజంగా నా నవ్వు అందరూ అంటారు, ఆ నవ్వు మాకు ఇష్టం తెలియదు నాన్న. అడగండి ఏదో క్వశ్చన్ మరి. అదే అడుగుతా. అమ్మ, మామూలుగా మనం పూజలు చేసినప్పుడు, ఏ పూజ చేసినా కూడా లలితా సహస్రనామాలు చదివేటప్పుడైనా, ఇంకేవైనా నామాలు చదివేటప్పుడైనా ఖచ్చితంగా దానికి ముందు ఒక శ్లోకం చదివిన తర్వాతే ప్రారంభిస్తుంటాము. ఎందుకమ్మా, దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా? నాకు కూడా అర్థం కాలేదే తల్లి. నాకు చింతలపూడి ఆశ్రమం గురువు గారు మంత్రోపదేశం చేశారు. ఆయన ఒక శ్లోకం చదవమన్నాడు. హస్త్రేంద్రాననమిందు చూడవరును చే, ఎందుకు ఈ శ్లోకం చెప్పాడు నా, శ్లోకం చదవమంటాడు ఎందుకు అని అనుకునేదాన్ని. శ్లోకం చదవను, డైరెక్ట్గా నేను జపం చేసుకుంటాను అనుకునేదాన్ని నేను. తర్వాత నేను ఈ మధ్య రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి నాన్న అంటే, ఎప్పుడైతే ఈ అనంత విశ్వంలో ఉన్న ఎనర్జీని మన ఎనర్జీ లెవెల్స్కి దగ్గరగా తీసుకొని వచ్చి ఆకర్షించాలి అన్నప్పుడు అదొక ఫీలింగ్తో ఇవ్వాలి. శ్లోకము, పద్యము, పాట అనేది నీకు ఒక ఫీలింగ్తో ఇస్తాం. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖై అహమిద్దేవ భవానీ అని అన్నప్పుడు ఒక లయగా వస్తుంది కదమ్మా. శ్రీదేవి ఖడ్గమాలతి హ్రీంకారాసన గర్భితానలశికాం సౌం క్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబర శోభితాం అలా వచ్చేస్తుంది. అలా మనం స్టార్ట్ చేసినప్పుడు, ఆ శ్లోకం చేసినప్పుడు దేవుడికి తొందరగా ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. నేను చెప్పాను కదా, మనకులో కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేదానికి ఫీలింగ్ మాత్రమే వస్తుంది. దేవుడు ఏ దేవుణ్ణి అయితే నువ్వు కోరుకున్నావో పూర్తి సర్వసమర్పణగా, నాయన నీవే ఉన్నావు, నాకు తెలీదు, నేను ఈ కష్టంలో ఉన్నాను, నువ్వు వాదుకో, పూర్తి శరణాగతి అయిపోయాను. భక్త ప్రహ్లాద సినిమాల్లో, కొన్ని సినిమాలో ఇది ఇసిరేస్తాడు, బిడ్డను కూడా చంపేస్తాడు. ఆ సినిమాలలో మనం చూస్తూ పోతుంటాం. ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ భగవంతుడి లెవెల్స్లో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు కాబట్టి ఆయనతో మమేకమైపోయి ఆయనను శరణు వేడుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఫిజికల్ బాడీలో జరుగుతున్నాయని మర్చిపోతారు. అంటే భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి తప్పని పరిస్థితుల్లో ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా మనం ఒక పాటలు పాడిన అన్నమయ్య కానీ, మరి ప్రతి పాటలు పాడిన వాళ్ళందరూ దైవాన్ని చేరుకున్నారు కదా. ఆ దేవుడు వాళ్ళ కళ్ళెదురుగొచ్చి పాటలు పాడు అని కూడా అడిగారు కదా, అదంతా ఫీలింగే. కానీ భగవత్ శక్తితో మమేకమైపోయారు. నేను చెప్పాను, ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్కి మన సబ్ కాన్షియస్ మైండ్ వెళ్ళి నువ్వు ఏ రూపంలో ఉన్నా ఆ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ తెలుసు. ఒక ఉదాహరణ చెప్తాను నాన్న, నీకు అర్థం కాకపోతే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. అలాగేమ్మా. పాత సినిమాలు ఉన్నాయి. పాత సినిమాలో ఎవరో హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. పాత సినిమాలు, మా అప్పటి సినిమాలు తల్లి, ఇప్పుడు కాదు. పాత సినిమాల్లో ప్రతిదీ
అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు, అక్కడెక్కడో యుద్ధం చేస్తుంటాడు, అక్కడేదో పడిపోయి అన్కాన్షియస్ ఈడ దేవుడి పాదాలు పట్టుకొని ఓ అని ఒక శ్లోకం పెట్టి పాటలు పాడుతూ ఉండేది. నాయన నీవే ఉన్నావు, నిన్నే ఒక పామునో ఒక దేవతనో ఒక వెంకటేశ్వర స్వామినో ఏదో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఒక పాట పాడగానే వాళ్ళు బాగా అయిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తుంటరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనేవాడు ఎవరికైనా జబ్బు చేసి జ్వరం వస్తే ఒక పాట పాడండి తగ్గిపోతుంది. అక్కడ హాస్పిటల్లో ఉండి జ్వరం వచ్చినప్పుడు అదే నిన్న సినిమాలో ఒక పాట పాడితే తగ్గిపోయింది, మీరు కూడా ఒక పాట పాడండి అనేవాళ్ళు. ఆ పాటలో అంతరార్థం ఏమిటంటే, నాయన నీవు లేకుండా నేను లేను, నేను సంపూర్తిగా నమ్మాను. నా కొడుకో నా భార్యో నా భర్తో నా బిడ్డో నా కుక్క పిల్లనో నాకు కోరుకున్న ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు, తప్పనిసరిగా నువ్వు చేరు అని ఒక ఫీలింగ్తో, ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో చెబుతుందో ఆ కోరిక తీరుతుంది నాన్న. అందుకనే శ్లోకం పెట్టారు. తప్పనిసరిగా ఎవ్వరమైనా పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదివినా కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంతో ఆ అమ్మవారి నామాన్ని తలుచుకొని ఆ దేవుడిని తదేకంగా ఆ వర్ణనంతా వర్ణించి ఆ రూపాన్ని మనలో తలుచుకొని సర్వ సమర్పణ చేయడానికి ఇచ్చినటువంటిదమ్మా ఆ వర్ణన. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే మనకు మొదటి మెట్టు పూజకి మొదటి మెట్టు అనమాట. సర్వ సమర్పణతో డెడికేటెడ్తో ఒక పాటగా కానీ శ్లోకంగా కానీ సర్వ సమర్పణ చేసి ఫీలింగ్తో అది చేసేది సక్సెస్ అవుతుంది. అది సైన్స్. అవును. ఇప్పుడు చూసేదానికి మూఢ విశ్వాసం అనుకుంటాం, కాదు, అదొక సైన్స్. సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ అట్రాక్షన్ ఆఫ్ లాలో ఇదే. నీకు ఏదైనా కారు కావాలంటే కారు వచ్చినట్టుగా ఫీల్ అయిపోనాయనా, లేదు నీకు డబ్బు వచ్చినట్టుగా ఫీల్ అయిపోనానా, ఆ డబ్బును ఎలా కౌంటింగ్ చేయనాయనా అనేది ఇదే. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం ఏమనుకుంటామో, మనం ఏం కోరుకోదలుచుకున్నామో ఆయనకు సర్వసమర్పణ అయిని డెడికేటెడ్గా అనుకుంటే మనం ఏమనుకుంటే జరుగుతాయి. అది సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ తెలుసు. ఇంకొక బ్యాడ్ కూడా చెప్తాను దీనికి. బ్యాడ్ కూడా ఉంది. బ్యాడ్ కూడా ఉంది. ఏంటమ్మా? ఒక బస్సు నీళ్ళల్లో పడి చచ్చిపోయాడు. ఒక బస్సు పడిపోయింది. ఇంకో డ్రైవర్ ఇక్కడ కూర్చొని అనుకుంటాడు, ఏమనుకుంటాడు తెలిసిన, నేను కూడా కరీంనగర్ రోడ్డు మీద నుంచే పోతా, నేను కూడా రాత్రి 12 గంటలకే పోతా, నేను పోతుంటే చెరువే ఉంటుంది, నేను కూడా ఎప్పుడో చెరువులో. ఆ టీవీలో చూస్తాడు, పేపర్లో చదువుతాడు, సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వింటూ ఉంటాడు. సాయంత్రం పోతాడు, బస్సు స్టార్ట్ చేస్తాడు, అప్పటికే తాగుంటాడు, పోతే డైరెక్ట్గా చెరువులకే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? ఫీలింగ్ పొద్దుటే ఆ నెగటివ్ వేవ్స్ విశ్వంలో ఉన్నాయి. ఇతను ఏం చేశాడు, ఆ నెగటివ్ థాట్స్ తోటే వెళ్ళాడు, అవి ఇతన్ని ఆకర్షించాయి. డైరెక్ట్గా నీ సబ్ కాన్షియస్ మైండ్కు నువ్వు మంచా చెడా నీవు ఫీలింగ్ మాత్రమే అర్థం చేసుకుంటుంది అది. దాంతో అతను డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు నన్ను ఎప్పుడు ఇదే అడుగుతారు. ఒక హత్య కేసు మానహత్య జరిగినప్పుడు జరిగింది, ఒక కులం హత్య అక్కడెక్కడ జరిగింది, ఇక్కడ ఇంకోటి జరిగింది, ఒక బస్సు పడంగానే ఇంకోటి జరుగుతుంది, ఎందుకు అని. ఇదే అనమాట సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ తెలుసు. అందుకనే కొంతమంది అమ్మలు చాలామంది టైంపాస్గా కూర్చొని టీవీ చూస్తుంటారు. అవును. మధ్యాహ్నం అంతా కూర్చొని ఏదో సీరియల్ చూసింటారు. సీరియల్ చూసినాక ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నీ కాళ్ళు నొప్పులు అవుతాయి, నీవు యంత్రం కట్టుకుంటే బాగా అవుతుంది, ఏవో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా. అమ్మో నాకు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి, డాక్టర్ దగ్గర పోవాలి, కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుంటా ఆ రోజంతా తిరుగుతుంది. తీరా ఆమెకు అనుకోకుండా కాళ్ళు నొప్పులే వస్తే అటువంటి డాక్టర్ దగ్గరికే వెళ్తారు. అదే టైం పాస్ కూర్చొని టీవీ చూసినందుకు ఆ అడ్వర్టైజ్మెంట్ ఆమె మనసులో సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినందుకు అది జరుగుతుంది. అమ్మ ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోవద్దు. ఏం పర్లేదు తల్లి. అంటే ఇప్పుడు మనం ఏదనుకుంటే అది అయిపోతుంది. నేను ఒక కోటీశ్వరాలని కావాలి, నేను ఒక మేడ కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి, లేకపోతే నేను 10 తులాలు బంగారం కొనుక్కోవాలి, నేను ఇదే అనుకుంటూ ఉన్నా. అనుకోగానే అయిపోద్దమ్మా, నాకు ఆ స్తోమత ఉండాలి కదా. జరగదు. ఎలా జరుగుతుంది? జరుగుతాయి, జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమనుకున్నావు, ఒక పెద్ద ఇల్లు కావాలనుకున్నావు, ₹1 కోటి కావాలనుకున్నాం, నీ ఇద్దరం అనుకుందాం. నేను ₹1 కోటి కావాలనుకున్నా, నాకు కూడా వచ్చేసారు, మీరు కూడా అనుకున్నాం. ఇది ఎలా తెలిసిన, నిన్న ఒక వాకింగ్లో ఒక ఆయన నాకు కనపడ్డాడు. నేను విశ్వ నియమాల మీద నేను చేశాను, ఏదనుకుంటే జరుగుతుంది అని అన్నాను నేను. అంటే ఆయన ఇమీడియట్గా మా ఇంటికి వచ్చాడు. అమ్మ పుస్తకం తీసుకున్నాను నేను, మీ ఇంటికి వస్తున్నా, మీరున్నావా, ఓయూకి వచ్చావా వాకింగ్ అని అడిగాడు. రాలేదండి, వాళ్ళు ఇప్పుడే వాకింగ్ నుంచి ఇంటికి వచ్చాను అని. అయితే నేను ఇంటికి వస్తున్నానమ్మా అన్నాడు. ఒక పుస్తకం నా చేతిలో పెట్టాడు, ఆయన పేరు చెప్పకూడదు, హీఈస్ పాపులర్ ఫిగర్. ఓకే. ఆ పుస్తకం నా చేతిలో పెట్టిన తర్వాత మీరు ఏమనుకుంటే జరుగుతుందండి ఇవాళ అని అన్నాను. మా ఆయన ఇద్దరి నవ్వి, ఆయనకు ₹1,00,000 అప్పైనట్టు అప్పు తీరాలని అన్నాడు. తీరిపోతుందండి సాయంత్రం. ఎట్లా తీరుతాయమ్మా అన్నాడు ఆయన. అయిపోయి, నువ్వు కాదంటివి విశ్వం రికార్డ్ అయిపోయింది.
నేను ఇచ్చినప్పుడు ఏసమ్మా నాకు వస్తాయని నువ్వు అనలేదు. ఆ. ఎట్లొస్తాయమ్మా అన్నవా అయిపోయా రాదు. ఆయన సాయంత్రం ఫోన్ చేశాడు, 50,000 వచ్చాయమ్మా నాకు అంటే నువ్వు వద్దని నేను అన్నందుకు సగం ఆగిపోయింది అక్కడ. కాబట్టి ఏ కోరికనన్నా నువ్వు కోరినప్పుడు ఎప్పుడో నీవు అనుకుంటావు నాకు వచ్చేదా చచ్చేదా, ఇది అనుకుంటే జరుగుతుందా, అంత డబ్బు నా దగ్గర ఎక్కడది, ఎలా వస్తుంది, పోని డబ్బులు వస్తే కష్టాలు వస్తాయి, దాంతోటే గొడవలు అవుతాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వు కోరుకున్నావు, దాని వెనుక బ్యాడింతుంది, చాటంతుంది, పూసల దండ అంతే. కాబట్టి నువ్వు అనుకునేదానికి నేను అనుకునేదానికి దాని వెనక ఉండే భావాలు రికార్డ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఆధారపడి ఉంటుంది నాన్న. ఈ విషయంలో 12 నియమాల్లో అదొక నియమం. ఆలోచన విధానంలో అనుకోగానే జరగవు. అంటే ఉద్యోగం రావాలంటే కనీసం అప్లికేషన్ పెట్టాలి కదా, ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి, ప్రయత్నం ఒకటి చెయ్యాలి కదా. అవునమ్మా. అలాగా నీవు కొంతమందికి దానం డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. ప్రతి మనిషిని నేను అప్రిషియేషన్ చేస్తే నిన్ను అప్రిషియేషన్ చేస్తాను. మనం ఏది ఇస్తే అదే వస్తుంది బంగారు తల్లి. మనం అనుకున్నవన్నీ జరగాలంటే జరగకపోవడానికి కారణాలు మనం ఏర్పరచుకున్న భావాలు, మనం ఏర్పరచుకున్న నమ్మకాలు. ఉద్యోగం వస్తుంది పోనా నేను ఈ హెల్ప్ ఎట్లొస్తుంది అంటే అక్కడే కూర్చొని ఎందుకు ఆ మాట అన్నావో చెప్పనా, అది నీ తప్పు కూడా కాదు. చిన్నప్పటి నుంచి మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో అమ్మా నాన్ననే కష్టపడాలిరా, నువ్వు కష్టపడకపోతే కాదురా, నువ్వు కష్టపడితేనే నీ బ్రతికెళ్తుందిరా, నువ్వు కష్టపడకుంటే. అదే ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో పిల్లల్ని ఏమంటాడు తెలిసిన, మేమందరం ఐఏఎస్ అయినా నువ్వు కూడా ఐఏఎస్ అయిపోతావు అంటే వాడు నిజంగా ఐఏఎస్ అవుతాడు. ఎందుకు వాడు సబ్కాన్షియస్ మైండ్లో నేను ఐఏఎస్ అవుతానన్న ఫీలింగ్ చిన్నప్పటి నుంచి పడ్డది. అదే మనం మిడిల్ క్లాస్లో నువ్వు కష్టపడు అంతమంది పిల్లలలో నువ్వు ఎక్కడో ఉంటావు, నీకు చదువు రాదు మన్ను రాదు, నువ్వు ఎక్కడ పోతావు అక్కడ పోతావు అంటే ఇలాంటి నెగిటివ్ ఇచ్చి ఎదుగుతున్న మనసుని అణగదొక్కారు. ఆ భావాలతో మనం పెరుగుతున్నాం కాబట్టి మనం ఎదగటం లేదు, మనం అనుకునే జరగటం లేదు నాన్న. కాబట్టి మనం పెరిగిన వాతావరణము, మనం ఏర్పరచుకున్న భావాలు అనేవి కూడా ఈ అనుకునేవి జరుగుతాయా జరగవా అనేవి ఉంటాయి. అంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. మనం ఏదైనా అనుకుంటున్నాము అని అంటే పాజిటివ్, కల్మషం లేకుండా పాజిటివ్ వేలో ఆలోచించాలి. ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్ళీ 12 నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు అనుగుణంగా ఈ విషయంలో కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తే మనం అనుకున్నది జరుగుతుంది నాన్న. ఓకే, ఈ 12 నియమాలు ఏంటో కూడా మళ్ళీ మరొక వీడియోలో మాట్లాడుకుందాం అమ్మా. ధన్యవాదాలు.